జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు 859 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టులో 859 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 7వ తరగతి మొదలుకొని బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల అర్హులు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 13. మొత్తం ఖాళీలు 859 ఉన్నాయని మనం ముందే చెప్పుకున్నాము. ఇక విభాగాల వారీగా ఖాళీలు చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 35, జూనియర్ అసిస్టెంట్ 159, టైపిస్ట్ 42, ఫీల్డ్ అసిస్టెంట్ 61, ఎగ్జామినర్ 49, కాపీయిస్ట్ 63, రికార్డ్ అసిస్టెంట్ 36, ప్రాసెస్ సర్వర్ 95, ఆఫీస్ సబార్డినేట్ 359 పోస్టులు ఉన్నాయనండి. ఇక వయో పరిమితి చూసుకున్నట్లయితే 2026 జూలై 1 నాటికి 18 ఏళ్ల నుంచి 46 ఏళ్ల మధ్యలో ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయో పరిమితిలో సడలింపు కూడా ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 వారికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్లో టెక్నికల్ అర్హత కలిగి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ వారికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్లో పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఫీల్డ్ అసిస్టెంట్లకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టైపిస్ట్గా అప్లై చేసుకునే వారికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్తో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ పూర్తి చేసి ఉండాలి. ఎగ్జామినర్గా అప్లై చేసుకునే వారికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించాలి. ఇక కాపీయిస్ట్ వారికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్తో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ WPM 45 పదాలు సర్టిఫికేట్ కలిగి ఉండాలి. రికార్డ్ అసిస్టెంట్లకు గుర్తింపు పొందిన బోర్డు సంస్థ నుంచి 10వ తరగతి లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. ప్రాసెస్ సర్వర్ గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో వంట, వడ్రంగం, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ మొదలైన వాటిలో తమకున్న పని అనుభవాన్ని పేర్కొనాల్సి ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్గా దరఖాస్తు చేసుకునే వారికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి 7వ లేదా 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అయితే 10వ తరగతి కంటే ఎక్కువ అర్హతలు ఉన్నట్లయితే అభ్యర్థులను అర్హులుగా పరిగణించరు. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభ తేదీ జనవరి 24. అప్లికేషన్ ఫీజును చూసుకున్నట్లయితే అన్రిజర్వ్ బీసీ వారికి 600 రూపాయలు, SC, ST, EWS, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 400 రూపాయలుగా ఫీజును నిర్ణయించారు. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 13. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, ఇంగ్లీష్ టైపింగ్లో స్కిల్ బేస్డ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2026 ఏప్రిల్లో ఉంటుంది. పూర్తి వివరాలకు tshc.gov.in వెబ్సైట్ను సందర్శించండి. ఇకపోతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 వారికి క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీని పరిశీలించిన తర్వాత అభ్యర్థులను స్కిల్ టెస్ట్కు అనుమతిస్తారు. స్కిల్ టెస్ట్లో భాగంగా ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో 120 WPM వేగంతో 5 నిమిషాల సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్రాన్స్క్రిప్షన్ను 45 నిమిషాలలోపు కంప్యూటర్లపైన చేయాల్సి ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ను 100 మార్కులు కేటాయించారు. ఇక జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్లకు ఈ 4 పోస్టులకు ఎగ్జామినేషన్ సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. ప్రశ్నపత్రం స్థాయి కనీస విద్యార్హతకు అంటే గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. జనరల్ నాలెడ్జ్ 60 ప్రశ్నలు 60 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ 40 ప్రశ్నలు 40 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 120 నిమిషాల్లో ఎగ్జామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఇస్తారు. టైపిస్ట్ని చూసుకున్నట్లయితే కంప్యూటర్ను ఉపయోగించి నిర్వహించే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ పరీక్ష నిమిషానికి 45 పదాల వేగంతో 10 నిమిషాల్లో చేయాల్సి ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్కు 100 మార్కులను కేటాయించారు. ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్లు ఈ పరీక్ష ఆఫ్లైన్లో OMR పద్ధతిలో ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. ప్రశ్నాపత్రం 10వ తరగతి స్థాయిలో ఉంటుంది. మొత్తం 50 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ 45 ప్రశ్నలు 45 మార్కులకు ఉంటుంది. ఈ ఎగ్జామ్లో అర్హత సాధించాలంటే అన్రిజర్వ్ EWS 40%, BC 35%, SC, ST, PH అభ్యర్థులకు 30% మార్కులు సాధించాల్సి ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్థులను జిల్లాల వారీగా ఖాళీల ఆధారంగా 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. మౌఖిక పరీక్ష వైవాకు 5 మార్కులు ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు గురించి ఇంతకుముందే మాట్లాడాం మనం. ఇప్పుడు కనీస అర్హత మార్కులు ఏ విధంగా ఉండాలంటే ఈ ఎగ్జామ్లో అర్హత సాధించాలంటే అన్రిజర్వ్ EWS 40%, BC 35%, SC, ST, PH అభ్యర్థులకు 30% మార్కులు సాధించాల్సి ఉంటుంది. వెయిటేజీ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా ప్రాధికార సంస్థ, తెలంగాణ హైకోర్టు న్యాయ సేవా కమిటీ, తెలంగాణ న్యాయ పరిపాలన
ఆధీన సేవ, జిల్లా సేవా ప్రాధికార సంస్థ, రాష్ట్రంలోని మండల న్యాయ సేవా కమిటీల్లో ప్రస్తుతం కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న అభ్యర్థులకు వారు అందించిన సేవా కాలానికి అనుగుణంగా వెయిటేజ్ మార్కులను కేటాయిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి, జిల్లా కోర్టుల్లో పనిచేయాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశం ఉంది. దీన్ని తప్పక నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. లేటెస్ట్ ఉద్యోగ సమాచారాల కోసం, రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.